నమస్తే, నేను మీ అల్లాడి శోభాదేవి. వెల్కమ్ టు సహజ ఆరోగ్య యోగా. ఈరోజు మనము సూర్య నమస్కారాలు ఎలా చేయాలో తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు గనక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. ఎన్నో మంచి వీడియోస్కి మీరు యాక్సెస్ ఉంటుంది. చక్కగా నేర్చుకోవచ్చు, యోగా ప్రయాణాన్ని మొదలు పెట్టవచ్చు. సూర్య నమస్కారాలు అనేది ఒక కంప్లీట్ సాధన. తల నుంచి పాదాల వరకు శరీరం మొత్తం యాక్టివేట్ చేయబడుతుంది. ఆ సూర్య శక్తి మన లోపల ప్రవేశిస్తుంది. చక్కగా శరీరం యాక్టివ్గా ఉంటే మనము అన్ని పనులు సక్రమంగా చేసుకోగలుగుతాం. మన మైండ్ని ఫ్రెష్గా ఉంచుకోగలుగుతాం. స్ట్రెస్ తగ్గుతుంది. హార్మోనల్ ఇష్యూస్, బెల్లీ ఫ్యాట్, షుగర్, బీపీ, థైరాయిడ్ ఇవన్నీ ఇష్యూస్కి కూడా చాలా మంచిది. ఇప్పుడున్న లైఫ్ స్టైల్లో ఎవరికి కూడా టైం లేదండి అంటున్నారు. సూర్య నమస్కారాలు మీరు ప్రాక్టీస్ చేస్తే చక్కగా తక్కువ టైంలో ఎక్కువ బెనిఫిట్స్ని మీరు పొందవచ్చు. మీరు కొన్ని రోజులు క్లాసెస్లో జాయిన్ అయితే మీకు అవగాహన వస్తుంది, ఎలా చేయాలో తెలుస్తుంది. మీకు కనుక అవకాశం ఉంటే తప్పకుండా మా క్లాసెస్లో జాయిన్ అవ్వండి. మీరు ఎక్కడి నుంచైనా మీరు ఆన్లైన్లో మమ్మల్ని కనెక్ట్ చేసుకోవచ్చు. సూర్య నమస్కారాల సాధనకి ముందుగా ఇలా రిలాక్స్డ్గా నిల్చొని స్టార్ట్ చేయండి. సూర్య భగవానుడిని చక్కగా ప్రార్థన చేసుకోండి. నెమ్మదిగా ఇలా చేతులు పైకి తీసుకొని నమస్కారం ముద్ర పెట్టండి. రెండు చేతులు పైకి, ఎక్సేల్ చేస్తూ ఫార్వర్డ్ బెండింగ్ చేయండి. రెండు చేతులు పాదాల పక్కన, లెఫ్ట్ లెగ్ బ్యాక్ తీసుకోండి. అశ్వ సంచలనాసనం. నెమ్మదిగా రైట్ లెగ్ కూడా బ్యాక్ తీసుకోండి. పర్వతాసనం. నెమ్మదిగా నీస్ డ్రాప్ చేసి శశాంకాసనం. అష్టాంగ నమస్కారం. భుజంగాసన్. మళ్ళీ పర్వతాసనకు రండి. నెమ్మదిగా లెఫ్ట్ లెగ్ని రెండు చేతుల మధ్య తీసుకోండి. అగైన్ రైట్ లెగ్ ముందుకి, పాదహస్తాసనం, అర్ధచక్రాసనం, నమస్కార ముద్ర. ఈ విధంగా ఒక రౌండ్ పూర్తవుతుంది. ఈ విధంగా మీరు నెమ్మదిగా బాడీని స్ట్రెచ్ చేసుకుంటూ నెంబర్ ఆఫ్ కౌంట్స్ కూడా పెంచుకోవచ్చు. ఈ సాధన ఏదైనా కూడా ఒకే రోజులో సాధ్యం కాదు. మీరు రెగ్యులర్గా చేస్తుంటే శరీరానికి వ్యాయామం అనేది అలవాటు అవుతుంది. మీకుండే బెల్లీ ఫ్యాట్ తగ్గుతుంది, హార్మోనల్ ఇష్యూస్ తగ్గుతాయి, చక్కగా స్ట్రెస్ లేకుండా ఉండగలుగుతారు. ఇంకొకసారి మళ్ళీ చూపిస్తాను. నమస్కార ముద్ర. ఇన్హేల్ చేస్తూ బ్యాక్ బెండ్, శ్వాస వదులుతూ ముందుకి ఎక్సేల్. లెఫ్ట్ లెగ్ బ్యాక్ తీసుకోండి. దెన్ రైట్ లెగ్ కూడా బ్యాక్ తీసుకోండి. పర్వతాసన పొజిషన్. మోకాలు డ్రాప్ చేయండి. శశాంకాసనం. అష్టాంగ నమస్కారం. శ్వాస తీసుకుంటూ భుజంగాసనం, శ్వాస వదిలేస్తూ పర్వతాసనం. మళ్ళీ అశ్వ సంచలనాసనం. ఇనిషియల్గా చేసేటప్పుడు మీకు ఇంతవరకు రావచ్చు, అప్పుడు మీ చేయి ఉపయోగించి ఈ విధంగా పెట్టుకోండి. పాదహస్తాసనం, అర్ధచక్రాసనం, నమస్కార ముద్ర. చూశారు కదండి సూర్య నమస్కారాలు ఎలా చేయాలో. ప్రారంభంలో మీకు ఇలా చేయడం కష్టం అనిపించవచ్చు, బట్ రోజు సాధన చేస్తే ఏదైనా పాసిబులే. నెంబర్ ఆఫ్ రౌండ్స్ రోజు 3, 6, 12 రౌండ్లు రోజు చేసుకుంటే చాలా మంచిది. సో మా క్లాసెస్లో అయితే మా స్టూడెంట్స్ చాలా ఎనర్జెటిక్గా చేస్తారు. రీసెంట్గా యోగా డే సందర్భంగా మేమైతే 108 సూర్య నమస్కారాలు చేయించాము. సో 108 చేశారు కదా, వాళ్ళకి ఏం ప్రాబ్లం కాలేదు. ఏం ప్రాబ్లం ఉండదండి. రోజు చేస్తుంటే శరీరం అంతా స్ట్రెచ్ అవుతుంది, బ్రెత్ మెయింటైన్ అవుతుంది. చాలా సక్సెస్ఫుల్గా చేశారు. సో మీరు కూడా మీ యోగా జర్నీని మొదలు పెట్టండి. మీకు కనుక మోకాలు నొప్పులు కానీ, భుజాల నొప్పులు కానీ, నడుము నొప్పులు కానీ ఉంటే సరైన పర్యవేక్షణలో మాత్రమే చేయండి. కనీసం ఒక 3 నెలలు నేర్చుకుంటే మీరు అన్నీ చక్కగా నేర్చేసుకోవచ్చు. ఇంకా ఎందుకు ఆలస్యం,
వీడియో సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, ఆసనాలు నేర్చుకోండి. మీకు కుదిరితే క్లాసెస్లో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.